Hello my dear students, welcome to S-Cube Academy. This is Ravi Kalyankar. So today I am going to explain a very important question. Maybe I am expecting this question will come for this 2020 IPA examination purpose. So this question is from the moving charges and magnetism topic. So the question is, state and explain Biot-Savart law. సో స్టూడెంట్స్ ఇది ఖచ్చితంగా నేర్చుకోండి స్టూడెంట్స్, ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి క్వశ్చన్ ఈసారి. సో ఆన్సర్ నేర్చుకుందాం. సో Biot-Savart లా. సో స్టేట్మెంట్ ఏంటిది చూద్దాం ఇప్పుడు. సో Biot-Savart లా గివ్స్ Biot-Savart law gives the magnetic field induction at any point around the current carrying conductor of any shape. ఓకే స్టూడెంట్స్, ఇది మనకి స్టేట్మెంట్ ఆఫ్ ది Biot-Savart లా. సో ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఇక్కడ. సో కండక్టర్ ఆఫ్ ఎనీ షేప్ అన్నాడు కాబట్టి ఇక్కడ నేను కండక్టర్ ఈ షేప్లో ఉన్నటువంటి ఒక కండక్టర్ తీసుకుని QR అనే షేప్లో ఉన్నటువంటిది, దాని కూడా I కరెంట్ పాస్ అవుతుంది. సో కరెంట్ I పాస్ అయినప్పుడు ఏమవుతుంది, కరెంట్ I ఒక వైర్ గుండా కరెంట్ I పాస్ అయినప్పుడు దాని చుట్టూ ఏమవుతుంది, ఇక్కడ మీకు 10th క్లాస్లో నేర్చుకుంటారు, దాని చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది కాబట్టి నేను ఒక పాయింట్ P దగ్గర ఈ చిన్న లెంత్ వల్ల ఈ పాయింట్కి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ dB అనుకుంటున్నాను. సో ఆ dB ఎంత ఉంది అనేది మనం ఇప్పుడు ఫైండ్ చేస్తామన్నమాట. అంటే ఈ dB అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనకి Biot-Savart అనేది చెప్తా ఉంటాడు ఫ్రెండ్స్. సో ఈ డిస్టెన్స్లో మనకి అనుకుంటాం, కానీ ఇక్కడ చూడండి లెంత్ అనేది ఈ షేప్లో ఉంది, అంటే ఈ హారిజంటల్ తోటి ఇలా యాంగిల్ చేస్తుంది చూడండి. సో యాంగిల్ చేస్తుంది కాబట్టి ఈ యాంగిల్ నేను ఇక్కడ టీటా అనుకుంటున్నాను. సో కరెంట్ I పాస్ అవుతుంది. ఇక్కడ చూడండి ఈ dB అనేది ఏ విధంగా రిలేట్ అవుతుంది చూద్దాం. ఇక్కడ ఇది DL లెంత్ కాబట్టి, స్మాల్ లెంత్ DL కాబట్టి TL ఈజ్ మేకింగ్ ద టీటా యాంగిల్ విత్ హారిజంటల్. సో ఇక్కడ చూడండి ఒక్కొక్క పాయింట్ నేను క్లియర్గా రాస్తాను చూడండి. కన్సిడర్ ఏ కండక్టర్ QR through which a current I is passing. The magnetic induction that is a what, dB. So at any point due to small element కదా, ఇక్కడ స్మాల్ ఎలిమెంట్ తీసుకుంటాం కదా DL అని. సో దానివల్ల ఎలా ఉంటుంది అని అంటే, ఫస్ట్ వన్ ఏంటిదని అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్ I passing through conductor. ఆ కండక్టర్ ద్వారా పాస్ అవుతున్నటువంటి కరెంట్కి డైరెక్ట్ ప్రపోర్షనల్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటిది అంటే
and directly proportional to the length of the small element కదా, దట్ ఈస్ వాట్ డిఎల్. సో నెక్స్ట్ ఏంటిది మళ్ళీ అని అంటే ఇక్కడ మళ్ళీ యాంగిల్ ఉంది కదా, యాంగిల్కి మళ్ళీ ఏ విధంగా సంబంధం ఉంటుంది చూద్దాం ఇక్కడ స్టూడెంట్స్. సో థర్డ్ వన్ ఏ విధంగా ఉంటుందంటే అండ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు sine of the angle between the element and line joining small element and the point that is what sin theta కదా. సో నెక్స్ట్ ఏంటిది అని అంటే ఫోర్త్ వన్ ఏంటిది అని అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇప్పటి వరకు డైరెక్ట్లీ, ఇప్పుడు ఇన్వర్స్లీ రావడం అనేది జరుగుతుంది. చూడండి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ the distance ఇక్కడ మనం ఏమనుకుంటాం, ఆర్ అనుకుంటే దాని యొక్క స్క్వేర్ కదా, ఆర్ స్క్వేర్ అన్నట్టు. సో బిట్వీన్ ద స్మాల్ ఎలిమెంట్ అండ్ ద పాయింట్, ఏ పాయింట్ దగ్గర అయితే ఉందో ఆ పాయింట్ వరకు. ఓకేనా స్టూడెంట్స్. సో ఇది మనకి ప్రతిదీ దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, దేనికి ఇన్వర్స్ ప్రపోర్షనల్ ఉంటుందో చూసినాం ఇక్కడ. సో అప్పుడు మనకి ఏమవుతుంది మరి, ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ పాయింట్ P ఈజ్ డిబి అనుకుంటున్నాను నేను. ఓకేనా, డిబి అనుకుంటే మరి ప్రతి విషయంలో చూస్తే ఇక్కడ ఏమవుతుంది, టీబీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కరెంట్ పాసింగ్ త్రూ ది వైర్ అండ్ డిబి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఎలిమెంట్ లెంత్ డిఎల్ అండ్ డిబి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది సైన్ యాంగిల్, సో సైన్ టీటా. దెన్ డిబి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్. ఓకేనా స్టూడెంట్స్. సో వీటన్నిటిని మనము ఒక దగ్గరే రాస్తే ఏమొస్తుంది చూడండి, ఇక్కడ టీబీ ప్రపోర్షనల్ టు I dl and sin theta by r square. సో ఇది వస్తుంది మనకి. ఓకేనా. సో మరి ప్రపోర్షనల్ కాన్స్టెంట్ తీసేయాలంటే సూటబుల్ కాన్స్టెంట్ వాల్యూని రాయాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు డిబి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటిది అని అంటే సూటబుల్ కాన్స్టెంట్ μ0/4π అని చెప్పేసి రాయడం జరిగింది. అండ్ ఇంటూ యాజ్ ఇట్ ఈజ్గా ఐడియల్ సైన్ టీటా బై ఆర్ స్క్వేర్. ఓకేనా స్టూడెంట్స్. ఇది మనకి స్మాల్ ఎలిమెంట్ ద్వారా వచ్చినటువంటి మ్యాగ్నెటిక్ ఇండక్షన్. ఓకేనా. ఒకవేళ కంప్లీట్ వైర్ ద్వారా రావాలనుకుంటే, కంప్లీట్గా వైర్ ద్వారా రావాలంటే మనము ఫార్ములా ఏం రాయొచ్చు అని అంటే, సో కంప్లీట్ వైర్ ద్వారా మనం ఏం రాయొచ్చు అని అంటే ఏం రాయొచ్చు, టోటల్ లెంత్ని మనం ఇంటిగ్రేటర్స్ రాసేయాలి కదా. సో ఫర్ కంప్లీట్కి అండ్ ఫర్ ఇండక్షన్, టోటల్ ఇండక్షన్ దట్ ఈస్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి, దాన్ని ఇంటిగ్రేషన్ చేస్తూ పోతా ఉంటే టోటల్ లెంత్కి వస్తుంది. సో అప్పుడు మనం ఏమవుతుంది ఫార్ములా అంటే బి ఈజ్ ఈక్వల్ టు μ0/4π ఇంటిగ్రేషన్, ఓకేనా, ఐడిఎల్ సైన్ టీటా బై ఆర్ స్క్వేర్. సో ఇదే మనకి బయాడ్ సావర్ట్ యొక్క
స్టేట్మెంట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ చాలా ఈజీగా ఉంటుంది, పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్, ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా, 4 మార్క్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రిపేర్ కండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ.